లో భాగంగా ఆ రకమైన అటాక్ వైసీపీ చేస్తుంది. రైట్ సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ మూడు కూడా కలిసి వెళ్ళబోతూ ఉన్నాయనేది ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ నెల 19 లేదా అంటే ఎల్లుండి కానీ 20th కానీ వెళుతూ ఉన్నారు సార్, వెళ్ళబోతూ ఉన్నారట. పార్టీ ప్రకటించింది కూడా ఆల్రెడీ. కానీ ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి ఒక కీలకమైన కామెంట్ చేశారు సార్. ఎవరినో భుజాన మోయం, మా నాయకుడే ఏపీ సీఎం కావాలి అని చెప్పి. ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ చెప్పేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, దీనిలో పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పి. జనసేన నాయకులు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, మాకు పవర్ షేరింగ్ ఉండాలి, ముఖ్యమంత్రి 2 years అయినా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు మూడో వాళ్ళు ఎంటర్ అయ్యారు సార్. భారతీయ జనతా పార్టీ నేతే ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు అని చెప్పి, ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి. అది డైరెక్ట్గా 5 years ముఖ్యమంత్రి లేకపోతే పవర్ షేరింగ్గా వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. తెలుగుదేశం పార్టీ దీనికి అంగీకరిస్తుందా? ఏ జనసేన నాయకులు చెప్పాడంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి 2.5 ఏళ్ళని చాలా మంది నాయకులు చెప్పారు. ఎవరు ఎగ్జాంపుల్ ఒక్క పేరు చెప్పారు? బొలిశెట్టి శ్రీనివాస్ గారు సార్. ఎప్పుడైనా జనసేన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నారా? అవునండి, పవన్ నాకు కళ్యాణ్ గుర్తున్నంత వరకు ఎవరండి. అది హరిరామ జోగయ్య. లేదు సార్, అట్లీస్ట్ పవర్ షేరింగ్ కావాలి. ఏ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలి అని అనలేదు. ఈ మధ్య అనట్లేదేమో, ఎప్పుడు అనలేదు. ఇంకా అనకపోగా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అది నాకు వదిలేయండి అని. అందువల్ల జనసేన నాయకుడు ఎవరు పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలి అని పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా అన్న ఉదాహరణ లేదు. ఇప్పుడు అనట్లేదు సార్, గతంలో అన్నారు. ఇప్పుడు అన్నారో మరి మీకు తెలిస్తే నాకు సంబంధం లేదు అని చెప్తున్నాను. సో ఎవరు ఆ చర్చ గతంలో అసలు జనసేనతో కలవాలన్నది ఈ మధ్య పరిణామం కదండి. గతంలో కలిసేలేరు కదా. జనసేన బీజేపీతో ఉంది గతంలో, ఈ మధ్యనే కదా కలిసింది. ఈ మీకు పొత్తు పెట్టుకున్న అన్నది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాకనే కదా. అసలు గతంలో అనడానికి కూడా అవకాశం లేదు, గతంలో కలిసేయలేరు కనుక. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు జనసేన, కరెక్ట్. అది టీడీపీ జనసేన కలిసినప్పుడు కాదన్నది. బీజేపీ జనసేన కూటమిలో మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా చేయాలని జనసేన డిమాండ్ చేసింది. కానీ తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఎవరు డిమాండ్ చేయలేదు. అందువల్ల సార్ ఇక్కడ లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా సార్, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అన్నప్పుడు. అప్పుడు చాలా మంది జనసేన నాయకులు బయటకు వచ్చి మాట్లాడారు సార్ ఓపెన్ గా. అది వదిలేయండి సార్, ఎవరు చాలా మంది అంటే బయట లేయండి రెండు. రైట్ సార్. చాలా మంది అంటే ఆన్సర్ ఉండదు కదా. పలానా వాళ్ళు అన్నారు అంటే నాయకులు కాదు సార్, క్యాడర్ అబ్జెక్ట్ చేసింది సార్. క్యాడర్ ఎవరు సార్? క్యాడర్ అంటే ఎక్కడ అబ్జెక్ట్ చేశారు? మీ ఇంటికి వచ్చి చెప్పిండ్రా? సోషల్ మీడియా సార్. అది క్యాడర్ అంటే ఏంటి సార్? సోషల్ మీడియాలో క్యాడర్ ఎవరు ఉంటారు సార్? పార్టీ నిర్ణయాలు సోషల్ మీడియాలో క్యాడర్ చెప్తారా సార్? పార్టీ నిర్ణయాలు ఆ పార్టీ ప్రతినిధో నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాడు తప్ప సోషల్ మీడియాలో 1,00,000 మంది ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు. 1,00,000 మంది 1,00,000 వైఖరి చెప్తారు. క్యాడర్ అది వైఖరి అవుతుందా సార్? వైఖరి మీరు అన్నది ఏమండి